కవిత వదినా మెన్నయ్య పిలుస్తున్నాడు. ఏందన్నా తిన్నవా? ఇంతసేపు తినకుంటే ఏం చేస్తాను? పెట్టలే తర్వాత తింటా అన్నాడు. పింఛన్ గురించి బాధపడుతున్నాం మేము. పింఛన్ రాలేదు, ఏం రాలేదు. ఎక్కడ తిరిగి తిరిగి వేసినా ఎవరు పట్టించుకోవట్లేరు. ఆ రోజు అప్లికేషన్ చేసిన కదా వదినా, అప్లికేషన్ చేసినా మాకు ఫోన్ నెంబర్ పోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళా నెంబర్ వేరే కొత్తది తీసుకున్నాం. అది ఆన్ అయిద్దో కాదో ఆధార్ కార్డు లింక్ చేసిన నెంబర్ లేదు. అది పోయింది. కొత్త నెంబర్ ఉంది, అది లింక్ చేయాలంటే ఇప్పుడు మా చేతిలో ఏం పరిస్థితి లేదు. నాకు ఇబ్బందిగా ఉంది. నేను ఆ రోజు అయితే ఇష్టమే కదా వీడియో పెట్టడం. వీడియో అప్పుడు నాన్న కోసము పెన్షన్ కోసము వీడియో పెడుతున్నాము. నీకు ఇష్టమే కదా, బాధపడొద్దు. మరి ఇష్టమే. ఎందుకంటే ఎవరన్నా మనకు 10 మంది మనం ఇంట్లోనే ఉంటే ఎవరు హెల్ప్ చేయర్రా. మనం 10 మందికి తెలిసేలాగా చేసినాం అనుకో, ఎవరైనా హెల్ప్ చేసి అనుకో. ఇలా మనం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అమ్మ తిరిగింది, మేము తిరిగినాము. ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాము, అవ్వట్లేదు. ఒకవేళ మనకు మించిన వాళ్ళు పెద్దోళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో, ఈ వీడియో చూస్తే మనకి హెల్ప్ చేస్తారు. నాన్నకు పింఛన్ వస్తుంది. దానివల్ల అమ్మకు డబ్బులకు మనీ ఇబ్బంది ఉండదు. మీకు కూడా బుక్స్ గానీ ఏదైనా కావాలన్నా కూడా తొందరగా కొనిస్తుంది. సరేనా? ఈ వీడియో చేసి పెడితే ఇష్టమే కదా, సరేనా? సో ఫ్రెండ్స్, మా మేనల్లుళ్ళు, మా అన్నయ్య పిల్లలు చెప్పాను కదా మీకు వీడియోలో. సో అయితే ఇప్పుడు వీళ్ళని అడిగాను. కేవలం పింఛన్ కోసమే చేస్తున్నాము, మేము వేరేలాగా ఏమి ఆశించట్లేము. సో ఫ్రెండ్స్, మీరు అందరు మాకు సపోర్ట్ చేసి మా అన్నయ్య పింఛన్ వచ్చేలాగా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్. 10 మందికి షేర్ చేయండి. మీకు వీలైనంత మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చినంత మటుకు ఎంత వరకు ఎంత వీలైతే అంత మీరు షేర్ చేయండి వీడియోని. మాకు కొంచెం వదినా, జిల్లా పేరు చెప్పు, నువ్వు చెప్పు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట. అందులో వచ్చేసి ఆత్మకూరు ఎస్, గ్రామం వచ్చేసి నెమ్మికల్లు. దయించి మా వీడియోకి అయితే బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దు. మా పరిస్థితి కొద్ది మేము వీడియో చేయాల్సి వస్తుంది. అది కూడా మేము ఇన్ని రోజులు చేయాలని అనుకోలేదు, ఉన్నంతలో బతికేయాలనుకున్నాము. మా అన్నయ్య కోరిక. నేను రాఖీ కట్టడానికి వచ్చిన. ఇన్నిసార్లు అడిగినా వీడియో చేసి పెట్టమంటే పెట్టట్లేవు. ఏందనంటే మాకు చిన్నతనంగా ఉంటది అని మేము బాధతోటి చేయలేదు ఇన్ని రోజులు. సో అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు కొంచెం ధైర్యంగా ఈ వీడియో తీయాల్సి వస్తుంది. మా వదిన కూడా అడిగింది, పిల్లలు కూడా చేద్దామన్నారు. అందుకని వీడియో తీయాల్సి వస్తుంది. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దు. ఉన్నంతలో మీరు హెల్ప్ చేస్తే చేయండి, లేదా పక్కన పెట్టేసండి.